ఇక్కడే ఉండు. అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపలికి తీసుకెళ్తాను. ఓకే? అలాగే. అన్నయ్య, ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని లవ్. ఓహో, లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాన్నాళ్ళుగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో, ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా? లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. అదేంట్రా, మనిషో పక్కనుంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది? అది మర్యాద అన్నయ్య, మర్యాద. ఆహా, అవును, నీ పేరేంటమ్మా? నందిని. నందిని అన్నయ్య. ఏ, ఆ మొక్క తను చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య, మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో కదా. నాకు మీ డాక్టర్కి పెళ్ళవని, అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టిగలేస్తారు. అవును, అమ్మాయి మోహం చూడకుండా నిర్ణయం ఎలా తీసుకోనరా? తలెత్తు. ఏం చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఈయన మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన పెళ్లి ఒప్పుకోరు. ఊరుకో, అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. ఏంటో మాట్లాడు. నేనే నుయ్యగుయ్య చూసుకుంటాను. అదిగో ఆ చూపు చూడు, ఆ చూపు ఒకలా ఉంది. నందిని, నా మాట విను ప్లీజ్. నందిని, శేఖర్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక నేను వెళ్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. అర్థం కాలేదా? నువ్వే మా వాడికి సరైన జోడి. అదే నేను తీసుకున్న నిర్ణయం. థాంక్యూ బావగారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రామ్మా. నా పరువు తీసావు కదే. ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని. కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా? ఎవడి నీడ సోకితే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి. ఆ రోజు ఆ గోపాలం గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాను. ఆ తర్వాత తెలిసింది
వాడికి అంతకు ముందే పెళ్ళి అయిపోయిందని, వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు, పరమ దుర్మార్గుడు, ఇంకొకరిని ప్రేమించిన దానివేగా అని దెప్పి పొడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు. అటు ప్రేమించిన వాడు దగా చేశాడు, ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు. ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది. దీనికంతటికి కారణం ఎవరు? వాడు అన్న. అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా? ఒక్క మాట చెప్తున్నాను విను. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు, కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు. రేయ్, పురోహితుని రమ్మని చెప్పు. వచ్చే ముహూర్తంలోనే నీకు నందినికి పెళ్లి. అదేంట్రా, ఒక ముద్దైనా తినకుండా చేయగడిగేశావు? నాకు ఆకలి కాలేదు నానమ్మ. ఆ అమ్మాయి చాలా మంచిది, చదువుకున్న పిల్ల, మనందరికీ బాగా నచ్చింది. కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది. వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. అన్నయ్య, ఆ అమ్మాయే కాదు, ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. శేఖర్, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో ఓ విషయం మాట్లాడాలి. ఒకసారి బయటకు వస్తావా? ఏంటి సూట్ కేసుతో వచ్చావు? శేఖర్, మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. చూడండి, ఈ టైంలో నిన్ను నన్ను మా అన్నయ్య చూసాడంటే బాగోదు.